నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం కలకలం రేపుతోంది. ఆర్మూర్కు చెందిన మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో భర్త ప్రసాద్ గౌడ్ కక్ష పెంచుకుని హత్యకు యత్నించాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని వేమూరి ఎన్క్లేవ్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. సర్పంచ్ భర్త ప్రసాద్ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి నుంచి 2 పిస్టళ్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జీవన్ రెడ్డి నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, ఆ మాజీ సర్పంచ్ భర్త పైగా 2 పిస్టల్స్, దానికి సంబంధించిన ఆయుధ సామాగ్రి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పక్కా ప్రణాళికతోనే ఈ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి? రాధాకృష్ణ, ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్న ప్రయత్నం అనేది ఇప్పుడు సంచలనం రేపుతోంది. మనం ఉన్నటువంటి ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని వేమూరి ఎంక్లేవ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం. నిన్న ఇక్కడికి ఎవరైతే ఆర్మూర్ మక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ పెద్దగాని లావణ్య గౌడ్ భర్త ప్రసాద్ గౌడ్ ఇక్కడికి చేరుకొని కొంత అనుమానాస్పదంగా తిరగడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతని కదలికలపైన బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అతని కారును, అతని దగ్గర ఒక పిస్తోల్ను, ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అతన్ని రాత్రి నుంచి కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా అక్కడ స్థానికంగా ఆ సర్పంచ్ కు సంబంధించినటువంటి వివాదం నెలకొంది. అయితే గ్రామంలో కూడా సర్పంచ్ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి ధర్నా చేశారు. ఆ తర్వాత ఆమెను సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ ను కక్ష పెట్టుకుని సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే దగ్గరికి నివాసానికి చేరుకున్నాడు. రెక్కి నిర్వహించాడు. ఈ రెక్కి తర్వాత మరి ఎట్లాగైనా ఎమ్మెల్యే దగ్గరకు చేరుకొని హత్య ప్రయత్నం చేశారా, అసలు ఎందుకు ఇంత ప్రయత్నించాల్సి వచ్చింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఎమ్మెల్యే చుట్టూ కూడా భారీ సెక్యూరిటీ ఉంటుంది, సిబ్బంది ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ నివాసంలోకి చేరుకొని ఏ విధంగానైనా హత్యా ప్రయత్నం చేయాలని ప్రయత్నించారా, అసలు ఏం చేయాలనుకున్నాడు ప్రసాద్ గౌడ్ అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైనే ఒక నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక గ్రామ సర్పంచ్ భర్త హత్యాయత్నానికి ప్రయత్నించాడు అనేది పాత్రం పూర్తిగా ఇప్పుడు కలకలం రేపుతోంది. అంటే అతని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే అతనే ఈ మొత్తం పథకానికి రచించాడా, అసలు ఎన్ని రోజుల నుంచి కూడా ఈ పథకానికి రచించాడా అనేది మాత్రం ఇంకా పోలీసులు ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. దీనిపైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. నిన్న సాయంత్రం తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం మనం చూస్తున్నాం. ఇక్కడ గేటు బయట అతను టచ్ ఆడాడు. ఎమ్మెల్యే సిబ్బంది కూడా అతన్ని గమనించి పోలీసులకు చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. అతనికి సంబంధించినటువంటి ఒక క్రెటా కార్ను, అలాగే ఒక పిస్తోల్ను, గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి అవి కంట్రీ మేడ్ పిస్తోల్స్ గా కూడా పోలీసులు గుర్తించారు. మరి అవి ఎక్కడ కొనుగోలు చేశాడు, మరి ఇదంతటి వెనకాల కూడా ఎవరైనా ఇంకా హస్తం ఉందా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా అక్కడ సర్పంచ్ ఏదైతే కల్లెడ గ్రామ సర్పంచ్ తన సొంత నిధులతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నాను అని చెప్తున్నారు. ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా అక్కడ తనకు నిధులు కేటాయించట్లే అని చెప్పి కూడా కొంత నిరసనగా ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు అక్కడ గ్రామ ప్రజలు కూడా కొంతమంది ధర్నాకు, ఆందోళనకు కూడా దిగారు. గ్రామ సర్పంచ్ కొంత అవినీతికి పాల్పడ్డారనేది కూడా ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ పెద్దగాని లావణ్య గౌడ్ సస్పెన్షన్ కు గురయ్యారు. మరి ఆ సస్పెన్షన్ ను కక్షలో పెట్టుకుని సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ మరి ఏకంగా ఎమ్మెల్యే పైనే హత్యాయత్నానికి ప్రయత్నించాడనేది మాత్రం చాలా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. మరి దీనిపైన ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరి ఏ విధంగా స్పందిస్తారు, దీనిపైన ఇప్పటికే టీఆర్ఎస్ అధినాయకత్వంతో ఏమైనా మాట్లాడుతున్నారా, పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారనేది మాత్రం చూడాలి. ఇంకా ప్రసాద్ గౌడ్ వెనకాల ఇంకా ఎవరున్నారు, దీనికి సంబంధించి ప్లాన్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు అయితే రివీల్ చేయలేరు. రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని చాలాసేపు అంటే రాత్రి 12 గంటల వరకు కూడా అతన్ని బంజారాహిల్స్ ఠాణాలోనే విచారించి అనంతరం టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. మరి ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లావణ్య మరి నిన్న అతను వాళ్ళ భర్త ప్రసాద్ ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో లావణ్య ఎక్కడ ఉన్నారు, అలాగే చివరి క్షణం అంటే ఇక్కడికి వచ్చి హత్యాయత్నానికి ప్రయత్నించే ముందు అతను ఎవరెవరికి ఫోన్ చేసి వచ్చాడు అనే ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏకంగా అంటే అధికార పార్టీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పైనే హత్యాయత్నం
ప్రయత్నించడం మాత్రం తీవ్ర కలకలం రేపుతుంది. ఎమ్మెల్యేని కలవడానికి చాలా మంది వస్తుంటారు. బయట నిజామాబాద్ నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరి వాళ్ళ అనుచరులందరినీ కూడా బయట ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు అనేది కూడా పూర్తిగా ఇక్కడ కొంత గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సిబ్బంది అతని కదలికలపైన కొంత అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఇక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర పిస్తోల్ కావచ్చు, గన్ ఇదంతా కూడా లభించిన తర్వాత అతన్ని విచారిస్తున్నారు. మరి ఈ హత్య ప్రయత్నం అనేది ఆ గన్ను పిస్తోల్ చూసిన తర్వాత ఆ పోలీసులకు కూడా దాని మీద నమ్మకం ఏర్పడి పూర్తిగా అతన్ని అదుపులోకి తీసుకుని కూడా విచారిస్తున్నారు. మరి పూర్తిగా ఇది సస్పెన్షన్ కు, వాళ్ళ భార్య సర్పంచ్ సస్పెన్షన్ కు కారణంగానే ఇది దారితీసిందా, లేకపోతే ఇంకెటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. సాయికిరణ్, ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ప్రసాద్ గౌడ్ ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. పక్క రెక్కి నిర్వహించి, అంటే సిటీకి వచ్చి పక్క రెక్కి నిర్వహించి 2 పిస్టల్స్ అలాగే మిగతా 5 సామాగ్రితో మరీ వచ్చినటువంటి పరిస్థితి. మాక్లూరు మండలం కల్లాడి గ్రామం నుంచి ఆయన ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా గమనించాల్సిన పరిస్థితి. పోలీసుల దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం ఉంది? నిజామాబాద్ జిల్లా ఏదైతే మారుమూల గ్రామం, ఆరుమూరుకు సంబంధించి ఒక గ్రామం, కల్లేడ గ్రామం నుంచి ఆ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ మరి ఇంత హైదరాబాద్ బంజారాయిల్స్కి వచ్చి ఒక ఎమ్మెల్యే నివాసంకి వచ్చి ఎమ్మెల్యే మీదనే అటాక్ చేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ప్లాన్ ఉండాలి. మరి ఎమ్మెల్యే ఏ టైంలో ఉంటారు, మరి ఏ టైంలో బయటకు వస్తారు, అతన్ని ఎప్పుడు కలవచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలిసినటువంటి ఒక ప్లాన్ ఉండాలి. మరి అతనికి ఇంకా ఎవరైనా ఇక్కడ సహకరించారా, అతను ఎలా వచ్చాడు ఇక్కడికి, ఎన్ని రోజుల క్రితం వచ్చాడు అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే నివాసాన్ని కూడా గమనించవచ్చు. ఇక్కడ ఇది ప్రధాన ద్వారం. ఈ ఇంటికి ఆ బయట చూస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు దగ్గర టచ్ అయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సిబ్బంది పూర్తిగా అతన్ని అబ్జర్వ్ చేశారు. మరి గత కొన్ని రోజులుగా అతను అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏంటి అనేది పూర్తిగా ఆరా తీశారు. అతని కదలికలు కూడా అనుమానంగా కనిపించిన తర్వాత పోలీసులకు సమాచారం అందించగానే పోలీసులు వచ్చి అతని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తం విషయాలు అయితే బయటపడ్డాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేకు ఈ విషయం చెప్పగానే ఆయన కూడా కొంత షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తర్వాత పోలీసులు కూడా అతను సర్పంచ్ కి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి మరి క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఆయనను విచారించినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైనా కూడా ఎమ్మెల్యేకి సంబంధించి కలవడానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా వారి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనాలు పెట్టడం, సౌకర్యాలు కల్పించడం అవన్నీ కూడా చూస్తుంటారు. వాళ్ళు సమస్యలు తెలుపుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. మరి అందులో భాగంగానే ఒక వ్యక్తి వచ్చినప్పుడు సాధారణంగా ఇక్కడికి ఆహ్వానిస్తారు. మరి అదే విధంగా అతను కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందులో ఆ ప్లాన్ లో భాగంగానే అతను వచ్చారు. కానీ వచ్చిన తర్వాత అతని కదలికలు పూర్తిగా అనుమానాస్పదం కలిగించాయి. ఆ తర్వాత ఆ సిబ్బంది కూడా పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా కూడా ఈ మొత్తం పెద్ద ప్లాన్ కూడా బయటపడింది. మరి దీనిపైన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. మనం కాసేపటి క్రితం ఆయనతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన దాని మీద స్పందించట్లేదు. మరి కాసేపట్లో మరి కిందికి వచ్చిన తర్వాత మరి మాట్లాడే అవకాశం కూడా ఉంది మీడియాతోటి. ప్రస్తుతం మరి దీని మీద అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరి హైదరాబాద్ కు ఆయన ఎప్పుడు వచ్చారు, ఆ తర్వాత ఈ ప్లాన్ ఎక్కడ రచించారు, ఇక్కడ ఏదైనా స్థానికంగా హోటల్లో ఉండి ఎమ్మెల్యే కదలికలు గమనించి అతను ఇక్కడ ఎమ్మెల్యేని కలవడానికి వచ్చినట్టుగా చేసి ఈ హత్యా ప్రయత్నం ఏదైనా చేశాడా, అసలు దీని వెనకాల ఎవరున్నారు అనేది ఇంకా కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయికిరణ్, పోలీసుల రిపోర్ట్ పక్కన పెడితే ప్రజెంట్ మీరు ఇప్పుడు సంఘటన స్థలం దగ్గర ఉన్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన అక్కడ, అంటే ప్రసాద్ గౌడ్ ఎన్ని గంటల ప్రాంతంలో అక్కడ సంచరిస్తున్నట్టుగా ఎవరు గుర్తించారు తొలుత? మీ దగ్గర అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏమిటి, మీరు సేకరించిన రిపోర్ట్స్ ఏమిటి? నిన్న సాయంత్రం సమయంలో అంటే ఎమ్మెల్యే అన్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని బంజారాహిల్స్లోని తన నివాసానికి చేరుకుంటారనేది కూడా ప్రసాద్ గౌడ్ ఆయన అబ్జర్వ్ చేసి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేసినట్టు కూడా అతని అనుచరులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి కలిసే ప్రయత్నంలో భాగంగానే అక్కడ బయట ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉంటారో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా కొంత అనుమానం కలిగించేలా కూడా అతని కదలికలు కావచ్చు, అతని మూమెంట్స్ అన్ని కూడా ఉన్నట్టుగా సిబ్బంది గుర్తించినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. దీనిపైనే పోలీసులకు కూడా అటు ఎమ్మెల్యే సిబ్బంది మొత్తం కూడా చెప్పగానే వెంటనే పోలీసులు చేరుకొని కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కూడా నిన్న కొంత 7 గంటల తర్వాత ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. 8 గంటల 9 గంటల నుంచి అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి సర్పంచ్ భర్త ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వీటన్నిటి కూడా
స్వాధీనం చేసుకున్నాడో కూడా తెలుస్తుంది. అలాగే అతని కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ నుంచి అతను వచ్చినటువంటి క్రెటా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి అతని దగ్గర ఇంకా ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, మరి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎక్కడైనా స్టే చేసాడా అంటే ఎక్కడైనా నివాసం ఉండి ఈ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు ఇంటికి అనేది కూడా పూర్తిగా అన్ని తెలుసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చాడా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లోకే చొరబడి అతని మీద హత్యాయత్నం చేయాలనుకోవడం మాత్రం చాలా పెద్ద విషయంగానే మనం చూడాలి. ఎందుకంటే ఇంత సెక్యూరిటీ ఉంటుంది, భారీ ఎత్తున ఇక్కడ సిబ్బంది ఉంటారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక మా సర్పంచ్ భర్త కక్షతో ఇంత దూరం వచ్చి ఎమ్మెల్యే సిబ్బందిని కాదని లోపలికి వెళ్లి హత్యా ప్రయత్నం చేయాలనుకోవడం మాత్రం చాలా పెద్ద విషయంగానే చూడాలి. మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం. ఎవరైనా సరే అతని అనుచరులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పడానికి వచ్చినా కూడా ఇదే ప్రాంతంలో కలుస్తూ ఉంటారు. వాళ్ళ వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ భోజనాలు పెడుతూ ఉంటారు. మరి ఇదే ప్రాంతంలో కలుస్తారు కాబట్టి అదంతా కూడా ముందుగానే తెలుసుకున్నటువంటి ఏదైతే సర్పంచ్ మా భర్త ప్రసాద్ గౌడ్ ఇక్కడికే వచ్చి అతను జీవన్ రెడ్డి కలిసినప్పుడు అదైతే మనం చూస్తున్నామో అది జీవన్ రెడ్డి కార్యాలయం, అక్కడికి వెళ్లి కలిసి మరి ఈ ప్రయత్నం చేయాలనుకున్నారనేది కూడా చూడాలి. కానీ ఇక్కడ చూస్తే మనకు సెక్యూరిటీకి సంబంధించి కూడా ఏదైతే మెటల్ డిటెక్టర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. రాధాకృష్ణ చెప్పండి. సాయి కిరణ్, యాక్చువల్గా ఇప్పుడు పక్కా ప్రణాళికతోనే రెక్కి నిర్వహించి అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ప్రసాద్ గౌడ్. ఇవాల్టి జీవన్ రెడ్డి టూర్ షెడ్యూల్ ఏమిటి? పిఏ దగ్గర నుంచి మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఖచ్చితంగా అంటే ఈ రోజు హైదరాబాద్ లో అంటే సీఎం కేసీఆర్ సమావేశం కూడా నిర్వహించారు. అయితే బీజేపీ ఒకవైపు జెండా పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఆ బీజేపీ జెండా పండుగను మించి ఇటు టీఆర్ఎస్ కూడా భారత జాతీయ జెండా పండుగను నిర్వహించాలని చెప్పి కూడా తలపెట్టింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కూడా ఈ రోజు ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరి ఆ సమావేశానికి జీవన్ రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉంది. మరి ఆలోపే నిన్న ఈ ఘటన గురించి తెలిసింది కాబట్టి మరి ఆయన టీఆర్ఎస్ అధినాయకత్వంతో కూడా మరి ఏదైనా మాట్లాడుతున్నారా దీనికి సంబంధించి? ఇప్పటికే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ అధినాయకత్వం ఏదైనా పరామర్శించిందా అనేది కూడా చూడాలి. మనం చూస్తున్నటువంటిది జీవన్ రెడ్డి కార్యాలయం బంజారాహిల్స్ లో ఉంటుంది. ఆయన నివాసం కిందనే అతని కార్యాలయం కూడా ఉంటుంది. మరి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఏదైనా సమస్యల కోసం ఇక్కడ హైదరాబాద్ లో కలవడానికి వస్తుంటారు. మరి నిన్న సాయంత్రం ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడని తెలుసుకున్నటువంటి ప్రసాద్ గౌడ్ ఇంటికి వచ్చి ఏకంగా హత్యాయత్న ప్రయత్నం చేశాడనేది మాత్రం పోలీసులు పూర్తిగా సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి ఎమ్మెల్యే ఇంటి పైకి హత్యాయత్నానికి ఒక వ్యక్తి వచ్చాడనే విషయాన్ని మాత్రం చాలా సీరియస్ గా పరిగణించారు. ఎందుకంటే నిన్ననే ఒక మాదాపూర్ లో గన్ ఫైరింగ్ జరిగి ఒక రౌడీ షీటర్ ను మరో రౌడీ షీటర్ కాల్చి చంపినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ లో నిన్న వాతావరణం మొత్తం కూడా సెన్సిటివ్ గా మారింది. మరొకసారి ఒక పిస్తోల్ తో, ఒక గన్ తో, ఒక కత్తితో ఎవరైతే ఆర్మూర్కు చెందినటువంటి ఒక స్థానిక సర్పంచ్ భర్త ఏకంగా ఎమ్మెల్యే పైకి ఒక గన్ తో హత్యాయత్నానికి ప్రయత్నించాడనేది మాత్రం చాలా సంచలన విషయంగా మారింది. మరి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే దీని మీద చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అతని కాల్ డేటా కావచ్చు, అతని లొకేషన్స్ కావచ్చు, అంటే వారం రోజుల నుంచి కూడా అతను ఎక్కడెక్కడ పర్యటించాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరెవరు వ్యక్తుల్ని కలిశాడు అనేది పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కూడా మనం చూస్తుంటాం, తరచుగా ప్రజల్లో ఎక్కువగా తిరిగేటువంటి వ్యక్తి. అటు సోషల్ మీడియాలో కావచ్చు, అనేక రాజకీయ వేదికల మీద కూడా తరచుగా ఎక్కువగా ఫేమస్ గా కూడా కనిపిస్తుంటారు. మరి అటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద హత్యాయత్న ప్రయత్నం చేశాడనేది మాత్రం సంచలనంగా మారుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే సైడ్కు ఉన్నటువంటి ప్లేసెస్ లో ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నియోజకవర్గం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. మరి అటువంటి ప్రాంతంలో ఇంత సిబ్బంది ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మరి ఏ విధంగా జరిగిందో కూడా చూడాలి. అలాగే మెటల్ డిటెక్టర్స్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ గన్ కానీ పిస్తోల్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు మరి అది మెటల్ డిటెక్టర్ కూడా గుర్తించాలి. మరి అటువంటి ఒక పరికరాలు కూడా లేవు. మరి పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మరి ఇంకా ఎటువంటి భద్రత పెంచే అవకాశం ఉంది ఎమ్మెల్యేకి అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. రాధాకృష్ణ. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.